అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకి డబల్ సంక్షేమం అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ గవర్నమెంట్. నిజంగా అన్నదాత సుఖీభావ ద్వారా డబల్ సంక్షేమం అందుతుందంటారా? ఇప్పుడు అన్నదాత సుఖీభవ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని, DBT. కేంద్ర ప్రభుత్వం రైతులకు చాలా అన్యాయం చేస్తుంది. తానే వాగ్దానం చేసింది 2014 పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేస్తాను అని చెప్పి చెయ్యలా. సుప్రీంకోర్టుకి ఆ సూత్రం అమలు చేయటం సాధ్యపడదు అని కూడా ఎఫిడవిట్ రాసేసాడు. వాళ్ళు మీకు చెప్తున్నా, స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేయకపోవటం వలన భారతదేశంలో వివిధ పంటలు పండించే రైతులకి ఏటా 3 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. 3 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది రైతులకి. ఎస్ అని మేము రైతులు చెప్పటం కాదు, OECD అంటారు, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నటువంటిది OECD. ICR అనేటటువంటి సంస్థ వాళ్ళు లెక్కేసి చెప్పినటువంటి విషయం. ప్రపంచంలో ఒక కొలమానం ఉంటుంది ఏంటంటే, ఒక దేశంలో రైతులకి ప్రభుత్వం సపోర్ట్ ఇస్తూ ఉందా ఇవ్వటం లేదా అనే దానికి కొలబద్ద ఎట్లాగంటే, ఉదాహరణకి ధాన్యం ఉందనుకోండి, రైస్ ప్రపంచ మార్కెట్లో ఎంత రేటు ఉంది, ఆ ప్రపంచ మార్కెట్ నుంచి భారతదేశానికి రవాణా చేయటానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే, మన సరిహద్దు దగ్గరకు వచ్చేటప్పుడు రేటు ఎంత పడుతుంది. మన దేశం లోపల ఆ పంటకి ఎక్కువ ధర ఉంటే, అర్థమైందా, మన దేశంలో ప్రభుత్వం రైతుకి సపోర్ట్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది అని. అంతకన్నా తక్కువ రేటు ఉంటే రైతే ప్రభుత్వానికి సబ్సిడీ ఇస్తున్నాడు, నెగిటివ్ సబ్సిడీ అంటారు. రైతే ఇస్తున్నాడు ప్రభుత్వానికి. ఇవాళ ప్రపంచంలో వివిధ దేశాల్లో చూస్తే, జపాన్లో రైతుకు వచ్చేటటువంటి వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంలో 47% ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది జపాన్లో. యూరోపియన్ యూనియన్ దేశాల్లో 19% వస్తూ ఉంది. అమెరికా, చైనా ఆ 2 దేశాల్లోనూ కూడా 12% వెళ్తూ ఉంది. బ్రెజిల్లో 4% వెళ్తూ ఉంది. భారతదేశంలో పరిస్థితి ఏంటి అంటే -6%. భారతదేశంలో -6%. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఎరువుల మీద కొద్దిగా సబ్సిడీ, కరెంటు మీద కొద్దిగా సబ్సిడీ, బ్యాంకుల్లో రైతు అప్పు తీసుకుంటే సకాలంలో వడ్డీ కట్టేస్తే వడ్డీ రాయితీ కొంత ఉంటుంది. ఇట్టా అమాంబాపతో సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు లెక్కేసుకుని, నేను ఇందాక చెప్పిన విధంగా అట్టా లెక్కేస్తే 2 కలిపి చూస్తే ఏంటంటే భారతదేశంలో మైనస్ సబ్సిడీ. అర్థమైందా మీకు? ఆ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు 3 దఫాలుగా 2,000 కట్టిస్తాను. అది చాలా తక్కువ అమౌంట్. నేను చెప్పటం కాదు, నబార్డ్ రిపోర్ట్లు ఉన్నాయి. నబార్డ్ సర్వే రిపోర్ట్లు ఏమిటంటే, భారతదేశంలో 86% మంది రైతులు 5 ఎకరాల కన్నా లోపల ఉండేవాళ్ళు. అర్థమైందా? రైతు కుటుంబానికి సగటున వ్యవసాయం మీద వచ్చే ఆదాయంలో, వ్యవసాయంలో అయ్యే ఖర్చు పోతే నికర వ్యవసాయ ఆదాయం ఎంత మిగులుతుంది అని లెక్కేస్తే, 1 ఎకరము వరకు ఆ లోపల భూమి ఉన్న రైతు కుటుంబానికి నెలకి 565 రూపాయలు. ఒక నెలకి 1 ఎకరం లోపు ఉన్నవాళ్ళు. 1 ఎకరం నుంచి 2.5 ఎకరాలు ఉండేవాళ్ళకి, అర్థమైందా, 1,500. 2.5 నుంచి 5 ఎకరాలు ఉండేవాళ్ళకి 2,200. 5 ఎకరాల పైన అయితే నెలకి 4,900 నెలకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే పే కమిషన్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్, వేతన కమిటీ అంటారు. వాళ్ళ లెక్క ప్రకారంగా కిందసారి పే కమిషను
భారతదేశంలో ఒక కుటుంబానికి నెలకి 18,000 రూపాయలు కనీసంగా ఉంటే కానీ ఆ మనిషి గౌరవప్రదంగా జీవించలేడు అని లెక్కేసి ఇచ్చారు. దాంతో పోల్చుకుంటే నేను ఇందాక చెప్పినటువంటి అంకెలు చూసుకోండి. అందువలనే భారత రైతులు అప్పులో పుట్టి అప్పులో పెరిగి అప్పులతోనే చచ్చిపోతున్నారు అనేటటువంటి మాట అందువలనే వచ్చింది. రైతు ఆత్మహత్యలు కూడా అంతకుముందు లోగడ 2014కు ముందు 3,60,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ మోడీ గారి పరిపాలనలో ఈ 11 సంవత్సరాలుగా ఇప్పుడు 1,20,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి రైతులు. ఇంకా కొనసాగుతూనే ఉంది. మేము సంయుక్త కిసాన్ మోర్చా తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, అయ్యా కేరళ రాష్ట్రంలో ఒక మంచి చట్టం ఉంది, అక్కడ రుణ ఉపశమన చట్టం. కేరళలో కూడా లోగడ ఒక సమయంలో ప్రపంచ మార్కెట్లో రబ్బరు, మిరియాలు వీటికి ధరలు బాగా పడిపోయింది. ఆ టైంలో కేరళలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అప్పుడు కేరళ గవర్నమెంట్ ప్రభాత్ పట్నాయక్ అనేటటువంటి ఒక ప్రసిద్ధ ఆర్థికవేత్తతో ఒక కమిటీని ఇచ్చారు. ఆ కమిటీ ఆయన ప్రభాత్ పట్నాయక్ గారు ఏం చేశాడంటే, వెనక స్వాతంత్రం రాకముందు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో అప్పటికి అక్కడ ముఖ్యమంత్రి, ఆ రోజుల్లో ప్రధానమంత్రి అంటారు, చోటు రామ్ చౌదరి, చోటు రామ్ అనే ఆయన ఉన్నప్పుడు ఇట్లాగే ఆర్థికంగా ఇబ్బందులు వస్తే ఆయన అక్కడ ఏం అమలు చేశాడంటే, ఆ ఊరు వెళ్ళి ఆ ప్రాంతం వెళ్ళి ఎందుకు నీ నష్టం జరిగింది, వాస్తవాలు ఏంటి అది స్టడీ చేసి, అది అందులో వాస్తవం ఉంది అనుకుంటే, రీజన్ ఉంది అనుకుంటే, ఎస్ ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కడతాడులే, లేకపోతే 2 ఏళ్ళకి కడతాడు, వడ్డీ అంత కాదు ఇంత తీసుకో అని అట్లా ఆయన ఆ రోజుల్లో చేశాడు. అది ఈయన విషయం అంతా తెలుసుకొని ఇక్కడ కేరళలో పంట రుణ ఉపశమన చట్టం అనేటటువంటిది చేశారు, అమలు చేశారు. దాని మూలాన కేరళలో రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గిపోయినాయి పూర్తిగా. అటువంటి చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేసి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అమలు చేయటానికి ప్రయత్నం చేయండి మహానుభావ అంటే మోడీ గారికి చెవిలోకి ఎక్కట్లేదు. సరే, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపం వస్తుందంటారా? అమరావతి నిర్మాణం అనేది ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుని అమరావతిలో ఇదివరకు ఇచ్చినటువంటి భూముల్లో ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు పూర్తి చేసేసి, అసలు వాటికి మీరు చాలా ఆశ్చర్యపోతారు, రైతులు భూములు ఇచ్చారు. నాకు బాగా ఆ ఏరియాలో మందరం అనే గ్రామం ఉంది కదా, ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు వెనక. మేము స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా స్వతంత్ర పార్టీలో రంగా గారి శిష్యుడు. అప్పట్లో అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండేవాడు, పెద్ద రైతు, 70-80 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ కుటుంబం చాలా భూమి ఇచ్చారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినవి అసలు భూమి యువనాళ్ళ దాంట్లో ఇచ్చారు, అర్థమైందా? అట్టగా ఆలూరు యుగంధర్ అని ఉంటాడు కదా, యువనాయకుడు, అతను మంచాడు, అతనికి అట్టగా చేశారు. అరే ఇదేంటండి బాబు, అసలు వాళ్ళు భూమి ఏమన్నా అంటే మాకు ప్లాట్ ఇచ్చారు మార్చండి అని అంటే వాటికి మార్చరు. 11 ఏళ్ళు అయిపోతే వాటికి కూడా నువ్వు దాన్ని సరి చేయకపోతే ఎట్లా చెప్పండి? జరగాల్సిందేంటి, ఎవరైతే ఇవ్వలేదు వాళ్ళని ఒప్పించనన్నా ఒప్పించాలి పూలింగ్కి, లేకపోతే డబ్బులు ఇచ్చేసి ఎక్వైర్ చేయి, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది కదా దాని కింద తీసుకో, వీళ్ళకి ప్లాట్లు. అదొకటి. రెండోది అది జరగల. రెండోది, ఆ రోజుల్లో కొంతమంది రైతులు కాస్త ఎక్కువ భూమి ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్లాట్లకు ఆప్ చేశారు. 2,000 గజాలు 3,000 గజాలు పెద్దదిగా ఉంటే బహుశా ఎక్కువ రేటు వస్తుందని అభిప్రాయపడ్డారు వాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, ఏమీ జరగట్లా. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, పిల్లలు పెద్దళ్ళు అయిన కొద్దీ చదువులను, డొనేషన్లు, పిల్లల పెళ్ళిళ్ళు. సో ఆ పెద్ద ప్లాట్లలో కొంత ముక్క విడగొట్టేసేసి అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది కదా అని ఆలోచన చేస్తే మీరు అట్లా అమ్మటానికి వీల్లేదు అని చెప్పేస్తాడు సిఆర్డిఏ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అమరావతి అనేది కేవలం 40 అంతస్తులు 47 అంతస్తులు బిల్డింగ్లు ఉండాలికైనా సామాన్యమైనటువంటి 1 అంతస్తు 2 అంతస్తులు ఇల్లు కట్టుకునేవాడు అమరావతిలో ఉండటానికి అర్హత లేదా చెప్పండి?
అమరావతి ప్రజా రాజధానా, అమరావతి కార్పొరేట్ల రాజధానా? నీ వరకు నువ్వు 47వ అంతస్తులో కూర్చుంటావు, అక్కడికే హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటున్నారులేండి. రేపటి నుంచి భవిష్యత్తులో టెక్నాలజీ అట్లా వచ్చిందిగా, ఎక్కడికైనా హెలికాప్టర్లు వెళ్ళిపోయి అక్కడ దిగవచ్చు. అదే కార్ లాగా పనిచేస్తుంది, హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది. అది కూడా వాడే రోజులు వస్తాయి కానీ